నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఫలితాలు 14వ తేదీ రాబోతున్నాయి. అయితే ఈ గంటలు మాత్రమే మిగిలి ఉన్న ఎలక్షన్కి నిన్నటి వరకు ప్రచారం జరిగింది. 5 గంటలకు అయిపోయింది. గేమ్ చేంజర్గా నిలిచిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? నిలవబోతున్న అంశాలు ఏమన్నా ఉన్నాయా? మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్, తెలుగు వన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ శ్రీరామ్ గారు ఉన్నారు మనతో. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. ఏంటి గేమ్ చేంజర్ అంశాలు ఏమైనా ఉన్నాయా మాట్లాడుకోవడానికి? మొత్తం ప్రచారం నేను సాయంత్రంతో ముగిసింది కదా, మామూలుగా జరగల ప్రచారం. ఒక 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున అధికార పార్టీ ఎట్లా అయినా సరే ఈ సీటు దక్కించుకోవాలని 40 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 14 మంది మంత్రులు, సీఎం, కార్నర్ మీటింగులు చాలా భారీగా జరిగినాయి, ర్యాలీలు జరిగినాయి. తర్వాత మంత్రులు పాదయాత్రలు చేశారు నిన్న మొన్న అంతా. అంటే ఇంతమంది కాంగ్రెస్ నుంచి చేస్తే బీఆర్ఎస్ తరఫున ఒక కేటీఆర్, లాస్ట్లో హరీష్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరే మేజర్గా ఫోకస్ అంతా బీఆర్ఎస్ క్యాంపెయిన్. హరీష్ రావు కంటే కూడా హరీష్ రావు గారు పాపం వాళ్ళు సభల్లో పాల్గొన్నారు, కొంతమంది గ్రౌండ్లో తిరిగారు. పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు కూడా కమిటెడ్గా చేశారు. ఫస్ట్ నుంచి క్యాంపెయిన్ వాళ్ళ హడావుడి ఎక్కువ కనపడింది. లాస్ట్లో ఎలక్షన్స్ వచ్చేటప్పటికి వీళ్ళు ముమ్మరంగా పెంచారు. ఈ క్యాంపెయిన్ ఎలా జరిగిందంటే, ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ అంతా వర్గాల వారీగా, అంశాల వారీగా ఇష్యూస్ను పట్టుకొని క్యాంపెయిన్ చేశారు. సీఎం గారి స్ట్రాటజీ అట్లా. లాస్ట్లో ఇక క్యాండిడేట్ల క్యారెక్టర్ అసాసినేషన్కి కూడా వెళ్ళారు. అది కూడా మనం మాట్లాడుతాం. ఈ అసలు ఆవిడ అసలు భార్య కాదని, ఇతనేమో రౌడీ షీటర్ అని, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇక ఈ ఫైట్లో మెయిన్గా ప్రధాన జాతీయ పార్టీ బీజేపీ ఇంచుమించు థర్డ్ ప్లేస్లో నడిచింది. వాళ్ళు క్యాంపెయిన్ బాగా చేశారు. కాకపోతే ఎక్కువగా కిషన్ రెడ్డి, లాస్ట్లో బండి సంజయ్, వీళ్ళిద్దరూ వచ్చారు. ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, ఈ ముగ్గురే కనపడ్డారు. కానీ విచిత్రం ఏంటంటే, బండి సంజయ్ వచ్చిన తర్వాతే మీరు చూసే ఉంటారు, బండి సంజయ్ వచ్చిన తర్వాతే బీజేపీ ఒకటి ప్రచారంలో తిరుగుతుందనే ఇది వచ్చింది జనాల్లోకి. అంటే ఆయన బేసిక్గా హిందుత్వం మీదకి వెళ్ళిపోయారు. బేసిక్గా బండి సంజయ్ వస్తే ఇది వేరే ఉంటుంది కదా సహజంగానే. ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడే ఇది అంశాలు కానీ, ఆయన తీసుకునే ఎజెండాస్ కానీ వేరే ఉంటాయి కాబట్టి కొంత చర్చనీయాంశం అవుతుంటాయి. ఇప్పుడు 132,000 ముస్లిం మైనారిటీస్ ఓట్లు ఉన్నాయని తెలిసి కూడా మరి బండి సంజయ్, నేను టోపీ పెట్టుకొని నమాజులు చేయను, ఆ పరిస్థితి వస్తే నేను తలనరుక్కుంటాను, నేను మిగతా వాళ్ళలాగా ఈ డూప్లికేట్ మతవాదిని కాదు, నేను ఒరిజినల్ హిందువుని అని ధైర్యంగా చెప్పి క్యాంపెయిన్ ఒక రకమైన పీక్లోకి తీసుకెళ్ళిపోయారు. అందువల్ల హిందూ ఓట్లని నిలబెట్టుకోవడానికి దాదాపు ఆయన అదే ఎజెండాలో వెళ్ళారు. తర్వాత ఇక కాంగ్రెస్ పరిస్థితి ఫస్ట్ నుంచి ప్రాంతాల వారీగా, తర్వాత కుల సంఘాలతోటి, వర్కింగ్ క్లాస్ రకరకాలుగా చేశారు. ఇప్పుడు యాక్చువల్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఫస్ట్ నుంచి జూబ్లీ హిల్స్ పేరే కానీ అసలు జూబ్లీ హిల్స్ ఆ సెగ్మెంటే అసలు ఈ పోలింగ్లో లేదు. జనం అంతా ఏమనుకుంటున్నారంటే, జూబ్లీ హిల్స్ అంటే అబ్బా పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద కార్లు, సంపన్నులు, కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళే అసలు రేపు ఈ ఓటింగ్ మీద ప్రభావం చూపిస్తారు అనుకున్నారు. కానీ నిజంగా అయితే సంపన్నులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న దగ్గర పోలింగ్ ఎప్పుడూ తక్కువే జరుగుద్ది. అంటే బద్ధకం ఎక్కువ కదా వాళ్ళు. ఓటింగ్ మనం ఏముందిలే, మనం ఓటేయకపోతే అక్కడ గెలిచేది ఏముంది అన్నట్టు, అంటే వాళ్ళు ఒక రకంగా అనాసక్తితో ఉంటారు. దానివల్ల జరగదు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అందుకని అసలు ఆ పెద్ద తలలు ఏం తక్కువే ఉంటాయి. తర్వాత ఇప్పుడు 90% పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళే ఎక్కువ ఈ ఓటర్స్ కూడా. 4,01,000 ఓట్లుంటే పోయినసారి ఎన్నికల్లో 47,000 మంది, 47% పోలైంది. అంటే 2 లక్షల మంది బద్దకిచ్చారు ఓటేలా.
బద్దకిచ్చారను అందులో కొన్ని ఓటర్స్ ఇక్కడ ఉండకపోవచ్చు, కొన్ని చనిపోయినవి ఉండొచ్చు. ఎక్కడ అంత సిస్టమేటిక్గా ఏమి ఆ ఓటర్స్ లిస్ట్ని అప్డేట్ చేయట్లా. ఓటర్స్ లిస్ట్లో కూడా రకరకాలు ఉన్నాయి. వరకు సంఖ్యాపరంగా కనపడుతున్నాయి తప్పితే ఈసారి కూడా ఇది బైపోల్ కాబట్టి ఎక్కువ అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి 2 లక్షలు క్రాస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను. అంటే 55% 47 నుంచి 50 అయితే క్రాస్ చేస్తుంది, 52 అట్లా వస్తుంది అనుకుంటున్నా. ఇంతకుముందు ఈ ఎలక్షన్లప్పుడు ముందు వెనక సెలవులు కూడా వచ్చేసి చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు ఊళ్ళకి, ఓట్లు వేయడానికి బద్దకిచ్చారు. ఇవన్నీ ఉన్నాయి. ఈసారి మరి చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంటున్నారు, చూడాలి. ఇప్పుడు ప్రచార ఘట్టం అయిపోయింది, రాత్రి నుంచి పంపిణీ కార్యక్రమం మొదలైంది. హడావుడి అయితే బాగా కనిపిస్తుంది. 1000 నుంచి 2500 వరకు ఒక్కొక్క ఓటుకి చెల్లిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనం చెప్తున్నారు. డబ్బులు పంపిణీ మాత్రం ఏమి ఆగల. మామూలు ఎలక్షన్ కమిషను, తర్వాత పోలీసులు ఈ వచ్చే పోయే కార్లను చెక్ చేయడం, ఇట్లాంటి ఏదో తతంగం నడిపిస్తున్నారు తప్పితే దీస్ ఆర్ ఆల్ ఫార్మల్. గొంతుల్లో జరుగుతూనే ఉంటాయి. ఇంకా నమ్మకమైన వాళ్ళు ఏంటంటే యూపీఐ అకౌంట్లు ఇచ్చేసి అట్లా కూడా అమౌంట్లు ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. దాదాపు నిన్నటి నుంచి ఈ లిక్కర్ కూడా షాపులు కూడా బంద్ ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ వరకు. అంటే ఇంత పెద్ద సిటీలో ఈ ఒక్క కాన్స్టిట్యున్సీలో లిక్కర్ షాపులు బంద్ అయినంత మాత్రాన లిక్కర్ దొరకకుండా పోదు. కాకపోతే వాళ్ళు ఫార్మల్గా వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు చేశారు. ఇవి 2 కూడా దీని మీద ప్రభావం ఉంటుంది. దాదాపు 15 రోజుల నుంచి జూబ్లీ హిల్స్లో కార్యకర్తలకి పండగే. మొత్తం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉన్నందుకు బత్తాలు, భోజనాలు, సాయంత్రానికి మందులు, డిన్నర్లు, ఈ సందడి మొత్తం రాత్రితో వైండప్ అయింది. ఇవాళ మేజర్గా ఇక ఎలక్షన్ ఎలా చేసుకోవాలి, బ్యాలెట్ మీద అంటే పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ మీద ఇవాళంతా ప్లానింగ్ నడుస్తూ ఉంది నాయకులది. ప్రతి పోలింగ్ బూత్లో ఏజెంట్లని అరేంజ్ చేయాలి కదా, నాకు తెలిసి అదే పనిలో ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు ప్రతి ఆఫీసులో అదే ఉంది. ఇక ఎలక్షన్ కమిషను ఇక బ్యాలెట్లు స్టాఫ్ని అందరినీ ఆల్మోస్ట్ ఆల్ సిద్ధం చేస్తూ ఉంది. ఇవాళ నైట్కే అన్ని బూతుల్లో మొత్తం బ్యాలెట్ పెట్టెలతో సహా దిగిపోతాయి. రేపు మార్నింగ్ 7 గంటల నుంచి ఈ ఎలక్షన్ సినేరియా స్టార్ట్ అయిపోద్ది. అంటే సర్వేలో ఒకలా వచ్చాయి, యాక్చువల్ గ్రౌండ్ ఎలా ఉంది అని మనం మాట్లాడుతూ వచ్చాం కదా. అంటే ఈ ఫైనల్గా ఒకసారి చెప్తా. దాదాపు మతపరంగా చూస్తే 132,000 ముస్లిం మైనారిటీస్ ఓట్లు ఉన్నాయి. తర్వాత క్రైస్తవులు ఒక 32,000 మంది ఉన్నారు. ఇక కులాల పరంగా చూస్తే యాదవులు 29,000, దాదాపు ముదిరాజులు కూడా ఒక 20,000 దాకా ఉన్నారు. గౌళ్ళు ఒక 25 నుంచి 27,000 మంది ఉన్నారు. తర్వాత కమ్మ 32,000, రెడ్డీస్ కూడా 20 నుంచి 22,000 దాకా ఉన్నారు. ఇప్పుడు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం కాపు 28,000, తర్వాత ఎస్సీలో మాదిగా 14,000, మాల 17,000. ఇప్పుడు మొత్తంగా కలిపి క్యాస్ట్ వైజు మత వైజు ఫ్యాక్టర్ అయితే ఇది. అయితే ఇవన్నీ ఊరికే ఎవరికోళ్ళు లెక్కలేసుకోవడానికే కానీ లివింగ్ కండిషన్స్, ఎవడు తాగునీళ్ళు ఇస్తాడు, ఇక్కడ ఎవరు డ్రైనేజ్ ఇస్తారు, లైట్లు ఎట్లా ఉన్నాయి, ఈ ట్యాక్సులు బాధలు, ఆక్రమణలు, అవి రేపు హైడ్రా వచ్చి కొట్టేస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రచారాలు, దానివల్ల వచ్చే భయాలు లేదు. మేము ఇప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ ఏంటి, కాంగ్రెస్ ఈ టైంలో వేరే వాళ్ళు గెలిస్తే మీకు ఉపయోగం లేదు, మేము రూలింగ్లో ఉన్నాం కాబట్టి మా అభ్యర్థి గెలిస్తేనే మీకు డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తాయి. ఇప్పుడు చాలా చోట్ల ఈ సిమెంట్ రోడ్లు నడుస్తూ ఉన్నాయి వర్క్, ఇవన్నీ కంటిన్యూ అయ్యి పనులు పూర్తి కావాలంటే మీకు కాంగ్రెస్ అభ్యర్థి రావాలని వాళ్ళు తర్వాత ఈ పెన్షన్లు ఇవి ఆశపెట్టున్నారు, అన్ని స్లిప్పులు డీటెయిల్స్ తీసుకొని. సరే అధికార పార్టీ ఎంత ప్రలోభ పెట్టాలా లేకపోతే ఎలా ఎరబెట్టాలా అవన్నీ వేసేస్తుంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళకి లైఫ్ అండ్ డెత్, వాళ్ళ సిట్టింగ్ సీట్ కదా, ఆ సీటు పోద్దేమని చెప్పి వాళ్ళు
మ్యాక్సిమం దాడి చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ లైఫ్ అండ్ డెత్ అవుతుందా వాళ్ళకి? డెఫినెట్గా అంటే ఉన్న సీటు జారిపోతే ఇంకొంచెం డిమోరల్ అవుతారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఏముంటుంది, ఇప్పుడు సీఎం ఏం చెప్తున్నారు, బీఆర్ఎస్ అయిపోయింది ఇదే ఆఖరు దుకాణం సర్దుకుంటారు, నెక్స్ట్ ఎలక్షన్స్కి బీఆర్ఎస్ ఉండదని కదా ఈయన క్యాంపెయిన్. మరి అది నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు స్ట్రాంగ్గా వర్క్ చేయాలిగా బీఆర్ఎస్. అందుకే క్యాడర్ని ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కంటే ముందు నుంచే క్యాంపెయిన్లు దించింది. ఆటోమేటిక్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్లో బెనిఫిట్ అయిన పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ ఉంటుంది వాళ్ళకి. అంటే వీళ్ళు చెప్పినంత అనుకున్నంత ఇదిగా ఉండకపోవచ్చు. అందుకని చాలా కీన్ కంటెస్ట్ జరుగుతుంది. మేజర్గా నేను చెప్పొచ్చేది అంటే ఫైనల్గా ఈ ట్రయాంగిల్ కంటెస్ట్ ఇప్పుడు ఉండడానికి 58,000 బ్యాలెట్ ఉంటుంది. 58 మందితోటి 58 మందితో బ్యాలెట్ ఉన్నా కూడా ఓన్లీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలే ఉంటాయి. ఈ 3 కంటెస్ట్లో ఇప్పుడు వీళ్ళు జరిగిన క్యాంపెయిన్ స్టైల్ని బట్టే బీజేపీ కాంగ్రెస్ మీద దాడి చేసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద దాడి చేసింది. అంటే ఇద్దరికి శత్రువు కాంగ్రెస్ లాగా. అంటే మెయిన్ ఎనిమి అంటే ఎవరు బలంగా ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తారు. సో కాంగ్రెస్ బలంగా ఉంది అని ఒక ఇది కనిపిస్తుంది. తర్వాత బీజేపీ ఓట్లు కొన్ని ఇటు పోలరైజ్ అవుతాయా, బీఆర్ఎస్కు రావా అని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే బీజేపీ వాళ్ళు ఇప్పుడు సంజయ్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, మాగంటి గోపీనాథ్ డెత్ మిస్టరీ, వాళ్ళమ్మ ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేస్తుంది, అసలు దీని మీద విచారణ ఎందుకు జరిపించకూడదని ఇప్పుడు ఆయన కొత్తగా ఇష్యూ లేపాడు. దానివల్ల ఇప్పుడు కొంత బీఆర్ఎస్ క్యాండిడేచర్ మీద కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. మరి అది వాళ్ళకి ఓట్లు గెయిన్ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ లాస్ జరుగుతుంది. ఇటువంటి ఇష్యూస్ నడిచినాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా ఏంటంటే ఈ ట్రయాంగిల్ కంటెస్ట్లో ఇప్పటి వరకు అయితే అప్పర్ హ్యాండ్లో కాంగ్రెస్ కనిపిస్తుంది. అయితే గెలుపు అంత ఆషామాషిగా లేదు. రేపు ఎవరు బ్యాలెట్ ఎవరు ఎలక్షన్ బాగా చేసుకోగలిగితే, అంటే ఎట్లా కాంగ్రెస్కి అధికారులంతా తోడ్పాటు ఉంటుందని నమ్ముతున్నారు కాబట్టి జనం కూడా రేపు ఎలక్షన్కి వాళ్ళే బాగా చేసుకుంటారు, అందువల్ల వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఓవరాల్గా చూస్తే టగ్ ఆఫ్ వారే నడుస్తుంది. సో గేమ్ చేంజర్లు అంటూ ఎన్ని వచ్చినా కానీ టగ్ ఆఫ్ వారే ఉందంటారు మీరు? డెఫినెట్గా. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఒక గమ్మత్తైన విషయం ఉంది. ఏపీ రాజకీయాల మీద ఏపీలో మోడీ లేకపోయినా ఆయన కృష్ణ పరమాత్మ, ఆయన అన్నిట్లో ఉన్నాడు అక్కడ, సర్వాంతర్యామి. ఎలా జగన్ కేసులు, జగన్ అరెస్ట్ గాడు జగన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది అక్కడ ఉండే పొలిటికల్ సర్కిల్స్లో ఉండే అంచనా. అట్లాగే కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమికి పనులు చేస్తూ ఎలాగూ ఇప్పుడు జగన్ని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే చంద్రబాబు కూడా వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. ఎవరిని? మోడీని, కేంద్రాన్ని, మోడీని. బేసిక్గా మోడీయే కదా. అంటే ఆయన ఏపీ పాలిటిక్స్లో మోడీ అనేవాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఎలక్షన్లో కూడా అలాంటి కనపడని శక్తులు మేజర్గా, అంటే జగన్ ఎక్కడ మాట్లాడినట్టు కానీ ఏమీ కనపడలేదు. కానీ మిగతా కూటమిలో ఉన్న 3 పార్టీల్లో టీడీపీ మాత్రం ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ ఎన్నికల్లో కృష్ణ పరమాత్ముడే కనపడకపోయినా ఎందుకంటే ఆయన అన్నవి, ఆయన తిట్టినవి ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్స్లో పనిచేయబోతున్నాయి. అందువల్లే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తాం మైత్రివనం దగ్గర అని సీఎం గారు స్వయంగా చెప్పారు. అంటే ఆ కమ్యూనిటీని ప్లీజ్ చేసుకోవడం ఒకటి. మేజర్గా టీడీపీ అంటే ఎవరు ఉంటారు? ఎన్టీఆర్ భక్తులే ఉంటారు కదా. అందుకని ఇది రకంగా ఉంది. తర్వాత జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుంది అని బీజేపీతో తిరుగుతున్నామని ఇక్కడ తెలంగాణ జనసేన అధ్యక్షుడు ఎవరో ప్రకటన చేసి వాళ్ళతో పాటు క్యాంపెయిన్లో కనిపించారు. కానీ
దాని ప్రభావం అంతగా ఉంటుందని నేను అనుకోవట్లా. అంటే అసలు జనసేన ఇమేజే పవర్ స్టార్. మరి పవన్ కళ్యాణ్ లేకుండా, ఆయన తిరగకుండా, ప్రచారం చేయకుండా జనసేన ఇక్కడ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో ఫార్మలే. అట్లాంటి అగ్రిమెంట్ ఏదన్నా ఉంటే ఈ పార్టీకి తెలుగుదేశం కూటమి తరఫున పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేయాల్సి వచ్చింది కదా. అందువల్ల ఇక్కడ కూడా కొన్ని అజ్ఞాతమైన రాజకీయ ప్రభావం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడే కాదు, ఈ ఎలక్షనే కాదు, ఇక ముందు జరిగే ఎలక్షన్స్లో కూడా, ఏ ఎలక్షన్స్లో కూడా ఆంధ్ర ఎన్నికల మీద తెలంగాణ ప్రభావం ఉంటుంది, తెలంగాణ ఎన్నికల మీద ఆంధ్ర ప్రభావం ఉంటుంది. ఇది కూడా ఎలక్షన్స్లో ఎట్లేదన్నా ఒక 10% 5% ఇంపాక్ట్ చూపించింది. 10% 5% అంటే మామూలు విషయం కాదు కదా సార్. కాదు, 5 to 10 ఎలక్షన్ డిసైడింగ్ కూడా 5%. అంతే కదా. మరి దాన్ని బట్టి మనం ఎలక్షన్ మనం అసెస్ చేయొచ్చు. రైట్. ఓకే.